చెప్తానే ఉంటా ప్రతిదానికి, నీకు ఎందుకు చెప్తున్నా అంటే అది అర్థం చేసుకో. హలో, గీతా బోధన అని చెప్పేసి అనుకోకు, నీ మంచి కొరకే చెప్తున్నావు. ఇంటర్మీడియట్ అయిపోయాక జిమ్కి పోతా అంటున్నావు. జిమ్కి పోయి 10 మందిని కొడతావా? ఎంతమందిని కొడతావు? ఆ? ఎంతమంది కొట్టినా మా డాడీ నా ఇంకా ఉంటాడు. మీ డాడీ ఏం వేస్తాడు నీకు? ఉంటాడు. మీ డాడీని ఉఫ్ఫు అని ఊదేస్తే ఊది గాలికి ఎగిరిపోతాడు. ఇలా బలంతోనో కొట్టొద్దు, బుద్ధితోనే కొట్టాలి. శాంతంగా నువ్వు ఇప్పుడు స్కూల్లో ఎవరైనా వచ్చి నీ దగ్గర వచ్చి ఒక మాట అన్నారనుకో, ఆ మాటకు తిరిగి అను. కానీ బయటికి రా చూసుకుందాము, వాడు ఒక్కడు రాడు, ఓ ఇద్దరిని వేసుకొని వస్తాడు. కానీ సార్ ఇంకిద్దరు లంగాలు దొత్తడానికి ఇంత లంగా పడుకొని తీసుకొని వస్తాడు వాడు. అందుకనే మనం శాంతంగా ఉండాలి. వినరు. నీ వెనకాల ఉన్నోళ్ళు తెలివితోటి తిప్పికొట్టు. ఇగో వాడిని తప్పున్నా నీ తప్పున్నా ఏమున్నా సరే ఇగో సారీ అని చెప్పేసాయి. చిన్నోడు కానీ పిల్లడు కానీ దానికి మించిన ఆయుధం ఎక్కర్లేదు. తప్పైందంటే అయిపోయాయి. గొడవలు ఎందుకు నాని, మనకు గొడవలు వద్దు. ఎప్పుడు రసరస కావద్దనంటే సారీ అని చెప్పేయాలి అంతే. వాడంతలో వాడు ఏ పోతాం. అది మన కలిసిమెలిసి ఉండలేము. మన చుట్టాలు కాదు, పక్కలు కాదు. చెప్పు ఎప్పుడు గిల్లలు పెట్టుకునేటోడు. నిన్న ఏం జరిగిందట గుండెపూర్లో తెలుసా? బామర్దిని బావ తలకాయ పలగొట్టిండట. స్టేటస్ పంపించిండు, చూసినావా చెంటి? ఆయననే. మనం పోతుంటే కారు పెట్టలేదా? అయ్యో, అది ఆ భూమి వాళ్ళదే. అయ్యో, తలకాయ పలగొట్టిండట. అసలు మొత్తం పాడవకు సార్.